ఒకటి అంటే మనం ఇప్పుడు ఇటు నార్త్ ఈస్ట్ నుంచి బయ వచ్చేస్తే మన సెంట్రల్లో కనుక చూసుకుంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి సార్. ఒకటేమో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఇంకోటి కేసినేని నాని గారు అండ్ కేసినేని చిన్ని గారు, అంటే విజయవాడ, గుంటూరు. ఈ రెండు కూడా చాలా హాట్గా ఉన్నాయి సార్. అంటే అసలు ఈ రెండిట్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? రంజాన్ చంద్రశేఖర్ గారు ఫస్టే 100% 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారండి. అవునా? పైన మెజార్టీ పైన వచ్చేస్తాడు. ఓకే. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన వ్యాఖ్యతలు, ఆయన చాలా చక్కగా వివరించడంలో గాని, ఒక ఏరియాకి వచ్చిన తర్వాత అవతల వాళ్ళకి సమాధానం చెప్పడంలో గాని, ఆయన మొత్తం ఆయన చూపించిన వైట్ అమౌంట్ గాని, ఎదుటివాడు డబ్బు అయితే నేను దోచుకొని రాలేదు, కష్టపడి తెచ్చుకున్న డబ్బు, నీలాగా నేను ఇసుక దండు లేకపోతే ఇంకొకటి దండు, అక్కడ దండు, ఇక్కడ దండు, ఆ స్థలాల దండు తీసుకొని రాలేదు, నేను దాచుకోవడానికి రాలేదు, నేను ప్రజల కోసం చేయడానికి వచ్చానని ప్రజల కోసం వివరిస్తున్న వివరాలన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అది మంచి క్యాండిడేట్ ని చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. రేపు పార్లమెంట్ లో ఇలాంటి వాళ్ళే కావాలి. పరిశ్రమలు కావాలన్నా, పారిశ్రామికం పెరగాలన్నా, రేపు ఉదయం మనకి ఏమైనా డెవలపింగ్ అవ్వాలన్నా, గుంటూరు డెవలప్ అవ్వాలన్నా, ఏం తేవాలన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ ఇస్ వెరీ బెస్ట్ ఉండాలి. కనుక బెస్ట్ పార్లమెంటరీగా చాలా మంచి అన్ని కూడా పరిశ్రమలు కానీ తేటానికి కానీ బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. కనుక మంచి వ్యాఖ్యత. కనుక ఆయన బంపర్ మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. కనుక అక్కడ మనం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో కూడా నారా లోకేష్ గారిది వెరీ హైలైట్ సీట్. అక్కడ నారా లోకేష్ గారిని ఓడించడానికి చాలా మంది, జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్ రామకృష్ణ గారు, అయోధ్య రామరెడ్డి గారు, మొత్తం చాలా మంది ఎట్టి పరిస్థితుల్లో నా సీటు పోయినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలకూడదు అని అనుకుంటున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒక మన పద్మశాలికి కులం అమ్మాయి లావణ్య గారిని నించోబెట్టారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారిని ఓడించాలి. కానీ వాళ్ళ వల్ల కాదు. లోకేష్ గారు అనేది సానుభూతి ఉంది. గతంలో ఆయన మొత్తం టోటల్ గా ఓడించామే, మనం తప్పు చేసామే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించి మనం మోసం, మనం తప్పు చేసామే, మనం ఆల్రెడీ రాజధాని కోసం మన నిలబడి మన కోసం నిలబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకు కావాలి అని ఒక ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారిని గెలిపిస్తారు. గెలిపించడానికి పూర్తిగా ప్రయత్నాలు, ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నారా లోకేష్ గారు అక్కడ గెలుస్తారు ఆ సీట్లోని. అలాగే అక్కడ తక్కువ సీట్లన్నీ కూడా నువ్వా నేను అన్నట్టున్నాయి. అన్ని సీట్లు కూడా గెలుస్తారు. తెనాలి కూడా గెలుస్తారు. ఓకే. అంటే నారా లోకేష్ గారిని ఎందుకు సార్ అంటే అంత బాగా టార్గెట్ చేయటం? అంటే అలాగే మనం చూసుకుంటే సరే అంటే ఆ వైఎస్ఆర్సీపీలో కూడా. అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనేది ఒక ఆయనకి ఒక యజ్ఞం. కానీ అది బీసీ ఓటు బ్యాంక్ వాళ్ళ కూడా ముందు అంతే. వాళ్ళిద్దరూ కనబడకూడదని అదే ఆయన కానీ ముందు. అదే బీసీ ఓటు బ్యాంక్ కూడా అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు తిప్పడానికి మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొండ్రు కమల వర్గం కానీ లేకపోతే గంజి చిరంజీవి గారు కానీ అందరినీ తీసుకొచ్చారు కదా సార్. మరి అదేం ఇంపాక్ట్ చూపించబోతుంది అంటారా? ఏముండదండి. జనాలు ఏంటి, జనాలు విజ్ఞులండి. జనాలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తెలివితేటలు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది ఇన్ని 5 సంవత్సరాలు ఏం చేశారు ఆళ్ళ రామకృష్ణ? జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఏం చేశాడు? మమ్మల్ని మనం ఎంత ఇబ్బంది పెట్టాడు? మన పక్కన ఉన్న రైతులను ఎంత ఇబ్బంది పెట్టాడు? రైతులు ఈరోజు 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేక నడి రోడ్డు మీద తీసుకొచ్చాడు అని ఒక బాధ అన్ని ఉన్నాయండి. మన సాటి పక్క ఊరోలే కదా, అందరిని ఇంత ఇబ్బంది పెట్టాడు. రేపు మనం ఈయన ఓటేస్తే ఏం చేస్తాడు? అందుకే వైసీపీకి మనం ఓటేయద్దు, మన చంద్రబాబు నాయుడు గారికి వేసుకొని అమరావతి డెవలప్ చేసుకుంది. అమరావతి డెవలప్ చేస్తే మంగళగిరి డెవలప్ అయినట్టే. డెవలప్ అయిపోతే మొత్తం డెవలప్ అవుతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల ఉద్యోగాలు వస్తాయి, పిల్లల పెళ్లిళ్ళు అవుతాయి. ఒక రంజాన్ చంద్రశేఖర్ గారి మీద నమ్మకం, లోకేష్ గారి మీద నమ్మకం, మొత్తం అంతా గుంటూరు జిల్లా అమరావతి మొత్తం బాగా డెవలప్ అవుతుంది అని ఒక ఆలోచనతో కంపల్సరీ అక్కడ ఓటింగ్ అనేది చాలా టీడీపీకి బాగా ఫలం ఉందండి అక్కడ. ఇది తెనాలి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా క్రిటికల్ అనమాట. అండ్ అక్కడ కూడా చాలా మంది అన్హ్యాపీ ఏంటంటే ఆలపాటి రాజా గారు చాలా బాగా వర్క్ చేశారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనోహర్ గారు ఎప్పుడు తెనాల్లో లేరు. కానీ రాజా గారు తెనాల్లో ఉండి ప్రజల కోసం పార్టీ కోసం బాగా కష్టపడ్డారు. అలాంటి చోట రాజాని పక్కన పెట్టి నాదెళ్ల మనోహర్ గారికి ఇచ్చారు. సో అక్కడ ఒక వర్గం బాగా అన్హ్యాపీగా ఉంది. కొంచెం దెబ్బ తగలొచ్చు నాదెళ్ల మనోహర్కి అంటున్నారు. ఏమంటారు సార్? లేదండి, వెరీ గుడ్ వర్కర్ అయిన రాజా గారు. చాలా ఉమ్. బాగా వర్కర్, చాలా మంచి వ్యక్తి. చాలా 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 మంచి వ్యక్తి. కాకపోతే అక్కడ పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారికి వెళ్ళింది కనుక ఆయన కూడా రాజా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కనుక నాదెండ్ల మనోహర్ గారు గెలుస్తారు. కొన్ని పొత్తులో భాగంలో కొన్ని కొన్ని త్యాగాలు తప్పవు కదండి. యా. అది యా, కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాత్రం మీరు అన్నట్టు ఏంటంటే చాలా స్టేట్ వైడ్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. అందరూ చాలా కూడా. చాలా ఎక్స్ట్రాడినరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. సూపర్. ఆ, అవును. అంటే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు, ఏదో ఆయనకేం తెలుసు అనుకున్నాం కానీ ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. అందుకే అవును. అంటానండి, ఇప్పుడు ఆయన గెలాలి, సీఎం రమేష్ గారికి గెలాలి, భరత్ గారికి గెలాలి, మన రామ్మోహన్ నాయుడు గారికి గెలాలి అని ఎందుకు చెప్తున్నాం అంటే
వాళ్ళంతా రేపు పార్లమెంటరీలో వాళ్ళ వాయిస్ వినిపించగలరండి. వాళ్ళ అవును. వాయిస్ వినిపించి మన రాష్ట్రానికి ఏం కావాలో అది తేగలరు. మన రాష్ట్రానికి నిలబడి దగ్గరుండి పరిశ్రమలు తేగలరు, ప్రైవేట్ ఉద్యోగాలు తేగలరు, ప్రైవేట్ పరిశ్రమలు తేగలరు. వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు కోసం అమెరికన్ కాన్సులేట్లు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అన్ని కూడా మనకి ఎక్కడో చెన్నై వెళ్ళడం, ఎక్కడో ఎక్కడికి వెళ్ళడం, మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, ఇంకోటి సోమనీజం మొత్తం టోటల్ గా అన్ని కూడా మన సినిమా నిర్మాణాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తేటానికి అలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తెలివిమంతులు, పారిశ్రామిక వ్యక్తులు కాబట్టి అలాంటి వాళ్ళు మన పార్లమెంట్కి పంపించాలి. యా. పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ లో మన కోసం మాట్లాడగలుగుతారు, మన కోసం చెప్పగలుగుతారు. ఇది పార్లమెంట్ డిఫరెంట్ ఢిల్లీ అండ్ ఉమ్. అసెంబ్లీ ఇస్ డిఫరెంట్. అదే. యా.